భావసిద్ధముగా మీకు తోచును కదా. స్త్రీ తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడిన కనుక. ఏంటంట? స్త్రీ తల వెంట్రుకలు పైట చెంగు, రెండు బయట చెంగులు, వెంట్రుకలు ఏంటంట పైట చెంగు. అయితే మనం తల మీద ముసుగు వేసుకోవడం కూడా బయట చెంగు. ఎంతటి అధికార సూచన అండి. అంటే అధికారంగా ఉండేవాళ్ళు వారికి ఒక్కళ్ళే అందరికీ సూచనలు ఇస్తారు కదా. ఇప్పుడు ఎమ్మెల్యే అయితే ఆయనే అందరికీ అధికారిగా, ఆయనే అందరికీ పనులు చెప్తాడు, సలహాలు ఇస్తాడు కదా. ముఖ్యమంత్రి అయితే ఆయనే అందరికీ సలహాలు ఇస్తాడు, అందరూ ఆయన మాట వింటారు. అయితే దేవదూతలు స్త్రీలందరికీ ఒక అధికార సూచన ఇచ్చారంట. అందరికీ ఉంది అధికార సూచన. ఏంటో తెలుసా? తల మీద ముసుగు వేసుకోవాలి, తలకి వెంట్రుకలు పైట చెంగుగా దేవుడు ఇచ్చాడు. ఈ అధికార సూచన ఒక్కరికి కాదు, ప్రతి స్త్రీ కలిగి ఉండాలి. ప్రతి యవ్వన స్త్రీ, ప్రతి వృద్ధ స్త్రీ, ప్రతి వివాహిత అవివాహిత ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే తల మీద ముసుగు వేసుకోవాలి. నువ్వు ముసుగు లేదంటే నీవు నీ దేవుణ్ణి అవమానపరిచినట్లే, నీవు నీ సంఘాన్ని అవమానపరిచినట్లే, నీవు నీ భర్తను అవమానపరిచినట్లే, నీవు నీ పరమందున్న దేవుణ్ణి అవమానపరిచినట్లే. చూడండి, అధికార సూచనగా ఇచ్చిన దాన్ని పక్కన పెట్టేస్తూ అసలు చేయకూడని కార్యాలు చేస్తూ ప్రభువుకి ఏం చేస్తున్నాం? ముసుగేసేస్తున్నాం. ముసుగేసి అంటే వాళ్ళు బుద్ధి తన్ని ఎవరు చెప్పారు, ఎవరు కొట్టారు, నువ్వు ప్రవచించి చెప్పు, నేను కొట్టానా, వాడు కొట్టాడా, వాళ్ళు కొట్టారా అని ప్రవచనం ఎత్తి మాట్లాడమంటున్నారు. వాళ్ళైతే ఒకసారే అట్లా ప్రవచించి అట్లా కొట్టారు. కానీ దేవుని బిడ్డలమని చెప్పుకుంటూ ఎన్నిసార్లు ప్రభువుని ముసుగు వేసి కళ్ళ ద్వారా, తల ద్వారా